హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు మీకు ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో అండ్ ఐఓఎస్లో కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని చక్కగా చదువుకోవచ్చు మనం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గాయస్. సో ఈరోజటి మనం కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఫస్ట్ అపోలో క్యాన్సర్ సెంటర్కి జేసీఐ గుర్తింపు రావటం జరిగింది. జేసీఐ అంటే జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ గుర్తింపు అనమాట. అది అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్కి ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ గుర్తింపు రావటం జరిగింది. ఎందుకోసం వచ్చిందంటే రోగుల యొక్క సంరక్షణ, కేరింగ్, తర్వాత భద్రతా విషయంలో పాటించేటువంటి ఉత్తమ ప్రమాణాల ఆధారంగా ఈ అంతర్జాతీయ అక్రెడిటేషన్ అనేది లభించడం జరుగుతుంది. సో అది అపోలో క్యాన్సర్ సెంటర్కి వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, చైనా పాక్లకు పవర్ కట్. చైనా పాక్లకు పవర్ కట్ అంటే పవర్ని కట్ చేయడం కాదు. యాక్చువల్గా విషయం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బార్డర్ ఇష్యూస్ నేపథ్యంలో, సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుండి మన ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి విద్యుత్ సరఫరా వ్యవస్థలో వాడేటువంటి పరికరాలు ఉంటాయి కదా. సో ఆ యొక్క పరికరాల్ని ఇకపైన ఇంపోర్ట్ చేసుకోకూడదని, అదేవిధంగా చైనా పాకిస్తాన్ నుండి వచ్చేటువంటి పరికరాలని, చైనా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి పరికరాలని దిగుమతుల్ని కేవలము తనిఖీల ఆధారంగా అనుమతించడమే కాకుండా అవసరమైతే ఆ తర్వాత కూడా మేము వాటిని రద్దు చేస్తాము. సో వాటిని పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా మాకు కనుక కోపం వస్తే ఆ తర్వాత అయినా సరే మేము దాన్ని క్యాన్సిల్ చేసేస్తాము. వాటి దిగుమతులకి ముందస్తుగా ఖచ్చితంగా మీరు అనుమతి తీసుకోవాలి అని చెప్పేసి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో జరిగినటువంటి వర్చువల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో దీంతోపాటు దేశీయంగా డిస్కంలను బలోపేతం చేసేందుకు దాదాపు 90,000 కోట్లను అందజేస్తున్నట్లుగా కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ నోటును పెట్టాను చూడండి. ఏంటి అంటే చైనా అప్లికేషన్స్ పైన ప్రభుత్వం నిషేధంతో, చైనా అప్లికేషన్ పైన మన భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించింది కదా. సో ఆ నిషేధంతో చైనాకు చెందినటువంటి బైట్ డ్యాన్స్ ఇదేంటి అంటే టిక్టాక్, విగో వీడియో, హెలో అప్లికేషన్స్ ఉన్నాయి కదా. సో వీటి యొక్క మాతృ సంస్థ అనమాట. ఈ బైట్ డ్యాన్స్కి దాదాపు 45,000 కోట్ల రూపాయల నష్టం, అంటే $600 కోట్ల ఇండియన్ కరెన్సీలో 45,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పేసి అంచనా వేయటం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే టిక్టాక్ యొక్క మాతృ సంస్థ ఏది అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. అది బైట్ డాన్స్. నెక్స్ట్, మీ ధైర్య సాహసాలకు నా సల్యూట్ అని చెప్పేసి చెప్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో దేనికోసము అంటే సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇష్యూస్, అంటే ఈ బార్డర్ ఇష్యూస్ నేపథ్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లదాఖ్లో పర్యటన చేయడం అనేది జరిగిందనమాట. సో అది ఆ యొక్క సందర్భంలో వీరు సింధు నది ఒడ్డున ఉన్నటువంటి నిము అనేటువంటి ఒక ఫార్వర్డ్ పోస్ట్ వద్ద ప్రసంగించడం జరిగింది. అయితే ఈ యొక్క నిము అనేటువంటి ప్లేస్ అక్కడ జియోగ్రాఫికల్గా అంటే చాలా కఠినమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఇది సముద్ర మట్టానికి దాదాపు 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ నిము అనేటువంటి ప్లేస్. సో ఇది సింధు నదికి ఒడ్డులో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలో మన ప్రధానమంత్రి గారు మన ఇండియన్ ఆర్మీని, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని, ఐటీబీపీ దళాలని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. అయితే ఈ నిము చుట్టూ ప్రాంతంలో జెన్స్కర్ పర్వతాలు అనేటువంటివి ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ జెన్స్కర్ పర్వతాలు. అయితే ఇక్కడ ప్రసంగిస్తూ మన మోడీ గారు అంటున్నారనమాట, మన భరతమాతకు శత్రువైనటువంటి వాళ్లకు భారతీయుల యొక్క ఆగ్రహావేశాల్ని మీరు రుచి చూపించారు అని చెప్పేసి 14 కార్ప్స్ సైనికులపైన ప్రధానమంత్రి గారు ప్రశంసల్ని కురిపించడం జరిగింది. సో 14
కార్వ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటితో పాటు ఇంకేమంటున్నారంటే సామ్రాజ్యవాదకాంక్ష ప్రపంచానికి చాలా ప్రమాదకరము. అదేవిధంగా విస్తరణవాద కాంక్షతో ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఓటమి పాలవుతారు, దాంతోపాటు పలాయనం చిత్తగిస్తారు అని చెప్పేసి మన ప్రధానమంత్రి మోడీ గారు ఇండైరెక్ట్గా చైనాను హెచ్చరించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి, నిము అనేటువంటి ప్లేస్, అది దాని చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు అండ్ ఈ యొక్క దళాన్ని ఉద్దేశించి మన మోడీ గారు ప్రశంసించడం జరిగిందంటే 14 కార్వ్స్. అయితే ఇక్కడ నోటును పెట్టాను చూడండి. ప్రస్తుతం చైనాతో ఉన్నటువంటి ఈ ఇష్యూస్ నేపథ్యంలో మన ఇండియాకు సపోర్ట్ చేస్తూ జపాన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అదేమంటుంది అంటే ఈ వివాద ప్రాంతంలో ఉన్నటువంటి యథాతథ స్థితిని మార్చడానికి ఏ ఏకపక్ష నిర్ణయాన్నైనా సరే మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి జపాన్ ప్రకటించడం జరిగింది. సో ఆ విధంగా ఇండియాకి సపోర్టింగ్గా జపాన్ మాట్లాడిందనమాట. ఫైన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, విజృంభిస్తున్న D614G స్టెయిన్ ఇదేంటి అంటే ఈ కరోనా వైరస్ జెనెటికల్గా చేంజ్ అవుతూ వస్తుంది, మాడిఫై అవుతూ వస్తుందని చెప్పేసి మనం చదువుకున్నాం కదా రీసెంట్గా. సో దాంట్లో భాగంగా ఈ D614G స్టెయిన్ అనేటువంటిది చాలా ప్రమాదకారి అని చెప్పేసి తెలవడం జరిగిందనమాట. ఇదేంటి అంటే కరోనాలోని ఇతర రకాల స్టెయిన్స్తో పోలిస్తే ఈ యొక్క D614G రకం చాలా వేగంగా విస్తరిస్తుందట, అంటే చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఏప్రిల్ నుంచి కనిపిస్తున్నటువంటి ఈ ప్రత్యేక వైరస్, దీనికి ఉన్నటువంటి ఆ స్పైక్స్ అంటే కొమ్ములు అనమాట, కొమ్ముల్లాగా ఉంటాయి కదా వైరస్ పైన, ఆ స్పైక్స్ ద్వారా మనుషుల యొక్క కణాల్లోకి చొచ్చుకుపోతుందని, అది లోపలికి వచ్చేసిన తర్వాత మన శ్వాసకోశ రెస్పిరేటరీ సిస్టమ్ పైన ఇది డిపెండ్ అయ్యి అక్కడే మంచిగా ఆధారపడి ఉంటూ తన మనుగడను సాగిస్తూ మనకు రెస్పిరేటరీ ఇష్యూస్ వచ్చే విధంగా, అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలిగే విధంగా ఇది ప్రవర్తిస్తుంది. దాంతో మనకు ప్రాణాంతకంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి, ఇది చాలా చాలా ప్రమాదకారి అని చెప్పేసి అమెరికాకు చెందినటువంటి అలమస్ నేషనల్ ల్యాబొరేటరీ నిపుణులు, లాస్ అలమస్ నేషనల్ ల్యాబొరేటరీ ఎక్స్పర్ట్స్ దీన్ని కనుక్కొని చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. D614G దీన్ని ఎవరు కనుక్కున్నారంటే లాస్ అలమస్ నేషనల్ ల్యాబొరేటరీ, ఇది అమెరికాలో ఉంది. నెక్స్ట్, స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రాలకు ర్యాంకులను ఇస్తున్నాం ఇప్పటి నుంచి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటి వరకు నగరాలకు మాత్రమే ఇచ్చేవారనమాట, ఇప్పటి నుంచి మేము రాష్ట్రాలకు కూడా ఇస్తున్నామని చెప్పేసి కేంద్రం చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రతి సంవత్సరము పరిశుభ్రంగా ఉండేటువంటి నగరాలకు ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకుల్ని ఇకపైన రాష్ట్రాలకు కూడా ఇవ్వనున్నట్లుగా కేంద్రం చెప్పింది. అయితే ఈసారి మురికి నీటి శుద్ధి, దాని యొక్క పునర్వినియోగం వంటి అంశాలకు కేంద్రము ప్రాధాన్యతను ఇవ్వనుండగా మురికి నీటి నిర్వహణ, నగరాల పరిశుభ్రత కోసం కేటాయించినటువంటి నిధులు, అదేవిధంగా ఆ నిధుల యొక్క వినియోగము, స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం వంటి అంశాల ఆధారంగా మేము ర్యాంకుల్ని ఇస్తున్నామని చెప్పేసి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ గారు చెప్పడం జరిగింది. సో ఈసారి ఇస్తున్నటువంటి ప్రయారిటీ దేనికి, మురికి నీటి శుద్ధి, దాని పునర్వినియోగము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ సంవత్సరము ప్రేరక్దార్ సమ్మాన్ అవార్డుల్ని కూడా మేము ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు మంత్రి. అయితే ఈ అవార్డులలో, ఈ ప్రేమక్దార్ సమ్మాన్ అవార్డులలో 5 సబ్ కేటగిరీలు కూడా ఉన్నాయన్నమాట. అవేంటి అంటే దివ్య అనేటువంటి కేటగిరీ, ఇది ప్లాటినం. అనుపమ్, ఇది గోల్డ్. ఉజ్వల్ అనేది సిల్వర్. ఉదిత్ అనేది బ్రాంజ్. అరోచి, ఇది ఆస్పరింగ్. సో ఈ 5 సబ్ కేటగిరీ అవార్డ్స్ని కూడా మేము ఈ ప్రేరక్దార్ సమ్మాన్ అవార్డులో భాగంగా అందచేస్తాము అని చెప్పేసి మన కేంద్ర మంత్రి గారు హర్దీప్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏం అవార్డు స్టార్ట్ చేస్తున్నారు, ప్రేరక్దార్ సమ్మాన్ అవార్డ్. అందులో ఉన్నటువంటి 5 సబ్ కేటగిరీలు ఏంటి అంటే ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇవన్నీ తెలుస్తాయి, కానీ వాటికి పేర్లు పెట్టారు కదా, దివ్య, అనుపమ్, ఉజ్వల్, ఉదిత్, అరోచి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆన్లైన్ అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు, స్టూడెంట్స్ చెప్తున్నారనమాట. పాపం
పిల్లలకు సరిగా ఆన్లైన్ క్లాసెస్ అర్థం కావట్లేదని చెప్పేసి ఒక సర్వేలో తెలవడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఎంత పవర్ఫుల్ మాట అండి ఇది. సో తరగతి గదిలోనే దేశ భవిష్యత్ అనేది నిర్ణయించబడుతుంది అని విద్య పైన వేసినటువంటి ఎన్నో కమిషన్స్ ఈ యొక్క విషయాన్ని తేల్చడం జరిగిందనమాట. సో ఇది ప్రాక్టికల్గా ఇప్పుడు నిరూపితం అనేది అవుతుంది. ఎట్లా అంటే ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించారు, ఆ తర్వాత అన్లాక్ని కూడా చేస్తూ వస్తున్నారు. కానీ కాలేజీలకు స్కూల్స్కి మాత్రము పర్మిషన్ ఇవ్వట్లేదు ఓపెన్ చేయడానికి. దాంతో ఈ పిల్లల యొక్క అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, లేకపోతే మనం వెనుకబడిపోతాం అనేటువంటి భయంతో ఎంతోమంది ఏంటి ల్యాప్టాప్స్ని కొనుక్కున్నారు, స్మార్ట్ ఫోన్స్ని కొనుక్కున్నారు, నెట్ని పెట్టించుకొని క్లాసెస్ని వింటున్నారు. కానీ ఇందులో దాదాపు 68.7% 68.7% మంది విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి తెలవడం జరిగింది. ఏంటి దేంట్లో అంటే యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అనేటువంటి ఒక సంస్థ, యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ చేపట్టినటువంటి ఒక సర్వేలో తెలవడం జరిగింది. ఎంతమందికి? 68.7% 68.7% మంది విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు అర్థం అవ్వట్లేదు. 27.7% మందికి మాత్రం కొద్దిగా అర్థమవుతున్నాయని, కేవలం 3.6% స్టూడెంట్స్కి మాత్రము పూర్తిగా పూర్తి స్థాయిలో మాకు ఆన్లైన్ క్లాసెస్ అర్థమవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే 100%లో కేవలం 3.6% మంది విద్యార్థులకు మాత్రమే పూర్తి స్థాయిలో ఆన్లైన్ పాఠాలు అనేటువంటివి అర్థమవుతున్నాయి. మిగతా 96.4% మంది విద్యార్థులకు అయితే పూర్తిగా అర్థం కావట్లేదు, లేకపోతే కొద్దిగా అర్థమవుతుందని తెలుస్తుంది. అయితే ఈ యొక్క స్కూల్స్ని మళ్ళీ రీఓపెన్ చేసి ప్రత్యక్ష బోధన చేపట్టండి అని చెప్పేసి దాదాపు 93.4% పేరెంట్స్ కోరుకోవడం అనేది జరిగింది ఈ సర్వేలో. కానీ ఇక్కడ మనము చూసుకుంటే పాపం ఎంతో మంది అంటే మన ఇండియాలో ఎకనామికల్గా ఫైనాన్షియల్గా ఇన్ఈక్వాలిటీ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఇంత ఇన్ఈక్వాలిటీ ఉన్నా కూడా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ యొక్క పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పేసి కోరుకుంటారు, దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ కరోనా కారణంతో స్కూల్స్ని రీఓపెన్ చేయలేకపోతున్నారు. సో చేస్తే కనుక కరోనా వస్తున్నటువంటి భయంతో ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆదాయం సరిగా లేకపోయినా, పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళందరూ కూడాను ఎంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులతోటి, లేకపోతే అప్పు తీసుకొచ్చో ల్యాప్టాప్స్ని కొంటున్నారు, నెట్ని పెట్టిస్తున్నారు, స్మార్ట్ ఫోన్స్ని కొనిస్తున్నారు. కానీ పిల్లలకు మాత్రమే ఇది అర్థం కావట్లేదు. సో దీనివల్ల వీళ్ళు ఏంటంటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి విధంగా టీచింగ్ అనేది జరగకపోతే మన దేశ భవిష్యత్తే ఆగమ్య గోచరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకిప్పుడు అర్థమవుతుంది. సో ఎంత ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పటికీ తరగతి గదిలోనే దేశ భవిష్యత్ అనేది ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది అనేటువంటి మాట తథ్యం. సో మనకు ఏంటంటే ఎస్ఎస్ రాస్తున్నప్పుడు కూడా మనము గ్రూప్ 1 మెయిన్స్లో ఎస్ఎస్ రాస్తున్నప్పుడు కూడా ఇట్లాంటి సెంటెన్సెస్ని మనం వాడితే మనకు ఖచ్చితంగా మంచి మార్కులు పడేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, కరోనా వచ్చింది, ఆదాయం పోయింది. కరోనాతోటి మనకి ఎన్నో కష్టాలు, అందులో ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది, ప్రాణాలు పోతున్నాయి, ఇప్పుడు ఆదాయాలు కూడా పూర్తిగా పడిపోవడం జరిగింది. సో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ వల్ల ప్రతి 10 మందిలో 8 మంది ఆదాయం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించిందని, అదేవిధంగా దేశంలోని 84% కుటుంబాలు లాక్డౌన్ టైంలో ఆదాయాన్ని కోల్పోయాయని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ షికాగో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంయుక్తంగా చేపట్టినటువంటి ఒక సర్వేలో తేలడం జరిగిందనమాట. ఈ సర్వేని 27 రాష్ట్రాలలో 6,000 కుటుంబాలలో 27 స్టేట్స్లో 6,000 కుటుంబాలలో చేపట్టడం జరిగింది. ఎవరెవరు? యూనివర్సిటీ ఆఫ్ షికాగో అండ్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE. అయితే ఈ సర్వే ప్రకారము కరోనా వైరస్ ప్రభావం దేశంలోని దిగువ మధ్యతరగతి పైన ఎక్కువ ప్రభావాన్ని చూపడంతో పాటు వారు ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. అండ్ వ్యవసాయం పైన ఆధారపడ్డటువంటి పేద వర్గాల వారి యొక్క ఆదాయంలో
పెద్దగా మార్పు అనేది మాత్రము ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం అనేది లేదనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలోనేమో 88% కుటుంబాలపైన, 88% గ్రామీణ కుటుంబాలపైన, తర్వాత పట్టణ ప్రాంతాల్లో 75% కుటుంబాలపైన ఈ యొక్క కరోనా ప్రభావం అనేది అంటే ఆదాయపరంగా ప్రభావం అనేది చూపించడం జరిగింది. అయితే పట్టణ ప్రాంతాలని గ్రామీణ ప్రాంతాలని కలుపుకొని సంయుక్తంగా తీసుకుంటే ప్రతి కుటుంబము నెలకు ఆర్జించేటువంటి ఆదాయంలో దాదాపు 3,801 రూపాయల నుండి 1,01,902 రూపాయల వరకు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి ఈ సర్వేలో, అంటే కుటుంబం ఇక్కడ మీరు చూసుకోండి, ప్రతి వ్యక్తి కాదు, ప్రతి కుటుంబం నెలకు ఆర్జించేటువంటి ఆదాయంలో 3,801 రూపాయల నుండి 1,01,902 రూపాయల వరకు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి ఈ సర్వేలో తేలడం జరిగింది. ఇక్కడ నోటును పెట్టాను చూడండి. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, ఈ యొక్క బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో అత్యధికంగా 90 నుంచి 100% ఆదాయాన్ని కోల్పోగా అత్యల్పంగా తెలంగాణలో 50 to 70%, ఆంధ్రప్రదేశ్లో 60 to 70% ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. అంటే నిరుద్యోగిత రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా ఇది లాక్డౌన్ విధించినప్పుడేమో మన దేశంలో నిరుద్యోగిత రేటు 8.4% ఉండగా మే 3 నాటికి మాత్రము అత్యధికంగా 27%కి చేరడం జరిగింది. అయితే అన్లాక్ ఫేజ్ని స్టార్ట్ చేసిన తర్వాత, అన్లాక్ ఫేజ్ అంటే మెల్లిమెల్లి లాక్డౌన్ని తగ్గిస్తూ వస్తున్న తర్వాత జూన్ 21 నాటికి 8.5% నిరుద్యోగిత రేటు పడిపోవడం అనేది జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ గమనిస్తే లాక్డౌన్ విధించినప్పుడు 8.4% ఉంది, కానీ అన్లాక్ ఫేజ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ 8.5% కంటే ఇంకొక 0.1% అనేది ఎక్కువగానే ఉన్నది. నిరుద్యోగిత రేటు 8.5% ఉంది ప్రస్తుతం ఇప్పటికీ జూన్ 21 నాటికి. నెక్స్ట్ 1990 నాటి యొక్క పరిస్థితులు కూడా ఈ యొక్క లాక్డౌన్ విధించడం ద్వారా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అంటే కరోనా వైరస్ కారణంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి యుఎన్ యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనామిక్ రీసెర్చ్, యుఎన్ యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనామిక్ రీసెర్చ్ ఇటీవల చెప్పడం జరిగిందనమాట. దీంట్లో భాగంగా రోజుకి ఒక వ్యక్తి $1.9 కన్నా తక్కువ సంపాదన ఉన్నవారని పేదలుగా గుర్తిస్తే ప్రపంచ జనాభాలో 17 కోట్ల మంది, ప్రపంచ జనాభాలో 17 కోట్ల మంది పేదలు అవుతారని చెప్పేసి, అందులో సగం మంది ఇండియాలోనే ఉంటారని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఎవరు? యుఎన్ యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనామిక్ రీసెర్చ్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇండియాలో పేదరిక శాతము 13.3% ఉంటే దీంట్లో వీరి యొక్క సంఖ్య చూసుకుంటే 17.49 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు. అయితే దేశంలో 2005 సంవత్సరం నుంచి 2017 వరకు దాదాపు 27.1 కోట్ల మంది, అంటే 27,01,00,000 మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తున్నటువంటి ఈ టైంలో ఈ యొక్క 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటున్నటువంటి ఈ టైంలో కరోనా కారణంగా ఇంకా ఎంతమంది పేదరికంలో కూరుకుపోతారని చెప్పేసి ప్రభుత్వం చాలా ఆందోళనకరంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంకెంతమంది పవర్టీలోకి వెళ్ళిపోతారనేటువంటి భయంలో, బాధలో. నెక్స్ట్, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల యొక్క జాబితాలోకి పారిశుధ్య సంబంధ పనులు కూడా చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగిందనమాట. దీనిలో భాగంగా వ్యక్తిగత, పాఠశాల, అంగన్వాడీ, మరుగుదొడ్ల నిర్మాణ పనుల్ని ఇక మీదట ఈ పథకం కింద మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవచ్చు అని చెప్పేసి కేంద్రం చెబుతూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. నెక్స్ట్, ఫ్రాన్స్ నూతన ప్రధానిగా జీన్ కాస్టెక్స్, ఫ్రాన్స్ యొక్క నూతన ప్రధానిగా జీన్ కాస్టెక్స్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్లో ఉన్నటువంటి కలర్ కెమెరా అంగారకుడి దగ్గరలో ఉన్నటువంటి, మార్స్కి దగ్గరలో ఉన్న అతిపెద్ద అంగారకుడి చందమామ అయినటువంటి ఫోబోస్ ఫోటోలు తీయడం అనేది జరిగిందనమాట. సో ఈ ఫొటోస్ని
ఇస్రో రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోబోస్ అనేటువంటిది ఎక్కువగా కార్బోనేషియస్ కోండ్రైట్లతో తయారవుతుందని చెప్పేసి ఈ ఫొటోస్ని బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారనమాట, ఎక్స్పర్ట్స్. అయితే ఈ ఫోటోలో ఫోబోస్లోని అతిపెద్ద బలమైనటువంటి స్టిక్ని ఇతర క్రియేటర్స్ అనేటివి కూడా కనిపిస్తున్నాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఫోబోస్ పైన క్వశ్చన్స్ రావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద బలమైనటువంటి స్టిక్ని గురించి కూడా అడిగే అవకాశాలు ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, కరోనా కారణంగా పేద కుటుంబాలు ఉపాధి కోల్పోవడంతో చిన్నపిల్లలకు సరైన పోషకాహారం లభించక దాదాపు 5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో దాదాపు ఎంతమంది 4 కోట్ల మంది బలహీనమవుతారు. 4 కోట్ల మంది చిన్నపిల్లలు పాపం బలహీనమవుతారని చెప్పేసి యూనిసెఫ్ ఆందోళనలు వ్యక్తం చేయడం జరిగింది. సో ఇంత 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్లో 4 కోట్ల మంది బలహీనమవుతారని చెప్పేసి యూనిసెఫ్ చెప్తుంది. ఎందుకోసము? కరోనా వల్ల లాక్డౌన్ పెట్టారు, దాంతో పేద కుటుంబాల యొక్క ఉపాధి అనేది మొత్తం కోల్పోవడం జరిగింది కదా. సో వారికి ఆదాయం లేకపోవడంతో వారు తినలేరు, వాళ్ళ పిల్లలకు కూడా సరైనటువంటి పోషకాహారాన్ని పెట్టేటువంటి అవకాశం లేక 4 కోట్ల మంది చిన్న పిల్లలు పాపం బలహీనం అవుతున్నారు అని చెప్పేసి యూనిసెఫ్ చెప్తుంది. దేశంలో ఇప్పటికే, మన ఇండియాలో ఇప్పటికే 15.58 కోట్ల మంది చిన్నపిల్లలు పేదరికంలో ఉన్నారని, సో కరోనా కారణంగా ఇంకొక 7 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి యూనిసెఫ్ చెప్తుంది. సో దేవుడా, వీళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలి, చాలా పరిపుష్టంగా ఉండాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. నెక్స్ట్, ఆగస్టు 15 నాటికి కరోనాకు వ్యాక్సిన్ రాబోతుందని చెప్పేసి ICMR చెప్పడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ఏంటంటే ఈ ICMR కరోనా వ్యాక్సిన్ తయారీకి తర్వాత క్లినికల్ ట్రయల్స్కి భారత్ బయోటెక్ తోటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఆగస్టు 15 నాటికి మేము వ్యాక్సిన్ని తీసుకురావాలని చెప్పేసి సన్నాహకాలు చేస్తున్నట్లుగా ICMR చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశీయంగా తయారు చేస్తున్నటువంటి తొలి వ్యాక్సిన్, ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. దేశీయంగా తయారు చేస్తున్నటువంటి తొలి వ్యాక్సిన్ అయినా కోవాక్సిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కోవాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్కి హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్, వైజాగ్లో ఉన్నటువంటి KGH కింగ్ జార్జ్ హాస్పిటల్ సహా దేశంలో 12 హాస్పిటల్స్ని ఇందుకోసము ఎంపిక చేశామని చెప్పేసి ICMR చెప్పడం జరిగింది. సో ఆ వ్యాక్సిన్ పేరేంటి? కోవాక్సిన్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మాస్టర్ జీ ఇక లేరు. సో మాస్టర్ జీ అంటే ఎవరు అంటే బాలీవుడ్ పరిశ్రమ సగౌరవంగా పిలుచుకునేటువంటి సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్. సో వారికి మాస్టర్ జీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట. వారు కన్ను మూయటం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే మాస్టర్ జీ అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది, ఆ పేరుతో ఎవరిని పిలుస్తారు గౌరవంగా అని చెప్పేసి అడుగుతుండొచ్చు, చూసుకోండి. నెక్స్ట్, గృహ విద్యుత్కి దాదాపు 1,707 కోట్ల రూపాయలు సబ్సిడీని ఇస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. విద్యుత్ రంగానికి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 10,060.63 కోట్లు సబ్సిడీ ఇస్తుండగా ఇందులో అత్యధికంగా 1,707.7 కోట్లను గృహ విద్యుత్ వినియోగదారులకు అందజేయడం జరుగుతుంది. సో ఈ 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రతి యూనిట్కి రూపాయలెంత? ₹1.46 చొప్పున ప్రజలకు ప్రయోజనం అనేది చేకూరుతుందని చెప్పేసి ఇంధన శాఖ యొక్క గణాంకాల ద్వారా తెలవడం అనేది జరుగుతుంది. సో ఎంత ఇస్తున్నారు? అత్యధికంగా ఎవరికి? గృహ విద్యుత్ వినియోగదారులకు 1,707.7 కోట్ల రూపాయల్ని అత్యధికంగా కేటాయించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యుత్ సబ్సిడీలో భాగంగా. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క PDF ఫైల్స్ మీకు కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఇందులో ఉన్నటువంటి PDF ఫైల్స్ని చక్కగా చదువుకోవచ్చు. అదేవిధంగా మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో ఉన్నటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండొచ్చు. వీటితో పాటు మైండ్స్ అకాడమీకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ
మంచి ఎగ్జామ్స్లో మంచి మార్కులను సాధించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.